ప్రియ స్నేహితులారా, కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సావధానంగా వినండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కులు పట్టుకొని ఉండగా చూచాను. మరియు సజీవుడైన దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి రావటం చూచాను. భూమికి సముద్రమునకు హాని కలుగజేయటానికి అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత బిగ్గరగా చెప్పాడు, మేము మా దేవుని దాసుల నొసళ్లయందు ముద్రించే వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దు. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా విన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడ్డారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? సంఘం పైకి ఎత్తబడిన తరువాత ఈ భూమి మీదికి రాబోయే శ్రమలను గురించిన అధ్యాయమిది. ఇశ్రాయేలు శేషిత ప్రజను దేవుడు ముద్రిస్తున్నాడు. మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు, పరలోకానికి ఎత్తబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం చక్కని క్రమాన్ని అనుసరించి రాయబడింది. ఇది గ్రహించడానికి కష్టమేమీ కాదుగాని యోహాను చెప్పిందిగాక తమ స్వంత అభిప్రాయాలు తెచ్చి ఇందులోకి చేరిస్తే ఇది కఠినమైన గ్రంథమవుతుంది. 2 పేతురు 1వ అధ్యాయం 20వ వచనంలో స్పష్టం చేయబడింది, ఒకడు తన ఊహను బట్టి చెప్పడము వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ప్రకటన గ్రంథము నీకు అర్థం కావాలంటే మిగతా 65 పుస్తకాలు నీవు అర్థం చేసుకుని ఉండాలి. ప్రకటన గ్రంథంలో అక్కడొక వచనం ఇక్కడొక వచనం అలాగా వివరించడానికి పూనుకుంటే అంతా గజిబిజి అవుతుంది. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలలో ఆలివ్ కొండ ప్రసంగం చేశాడు ప్రభువు. అందులో ప్రభువు మహాశ్రమలను ప్రస్తావించాడు. ప్రకటన గ్రంథానికి ఆలివ్ కొండ ప్రసంగం గొప్ప వివరణ, విపులీకరణ. ప్రభువు చెప్పిన మాటల ఆధారంగా యోహాను ఎన్నో పరమసత్యాలను మనకు నేర్పాడు. ఇంతవరకు మనం 6 ముద్రలు విప్పబడినట్లు చూచాము. భూమి మీదికి రాబోయే 4 ఉపద్రవాలను చూచాము. 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు బలిపీఠం కింది నుంచి ఆక్రందన చేస్తూ కనిపించారు. 6వ ముద్ర విప్పగానే ఈ లోకం మీదికి రాబోయే తీర్పు ఎంత కఠినమైందో చూపబడింది. 4, 5 అధ్యాయాలలో సంఘం పరలోకానికి ఎత్తబడి ఉంది. 1, 2 అధ్యాయాలలో ఇక్కడ ఉన్న 7 సంఘాల పరామర్శ ఉంది. మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు. శ్రమల కాలానికి దేవుడు తన సంఘాన్ని తనతో ఉండడానికి ఎత్తుకొని పోతాడు. 6వ అధ్యాయం నుండి సంఘం సంగతే లేదు. 7 ముద్రల గ్రంథం 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 4 గుర్రాలపైని రౌతులు మహాశ్రమల కాలాన్ని మనకు చూపుతున్నారు. 7 ముద్రలు మహాశ్రమల 7 సంవత్సరాలను సూచిస్తున్నాయి. 7వ ముద్ర విప్పబడినప్పుడు మహాశ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలలో జరగబోయేది కనపడుతుంది. ఈ లోక జనాభాలో 4వ భాగం హతమైపోయింది. ముద్రల తరువాత 7 పాత్రలు, ఉగ్రత పాత్రలు. చివరి ముద్ర, చివరి పాత్ర మనకు కొన్ని ముఖ్య విశేషాలను తెలియచేస్తాయి.
ఆ తరువాత అదే క్రమంలో 7 బూరలు. ఇప్పుడు మన ముందు ప్రకటన 7వ అధ్యాయం ఉంది. సంఘం పైకి ఎత్తబడిన తరువాత ఎవరైనా ఇక్కడ రక్షించబడతారా? 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. గాని ఇదివరకు అడ్డగిస్తున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు. పరిశుద్ధాత్మ సంఘమును ప్రభువు వద్దకు మధ్యాకాశానికి ఎత్తుక వెళ్ళాడు. అయితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోలేదు గాని పరిశుద్ధాత్మ చెడుగును అడ్డగించడు. ఎందుకనగా సంఘము లేదు, ఎత్తబడింది. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ వచ్చాడు. లోకములో నుండి కొందరిని ఏర్పరచుకొని వారిని సంఘముగా ఏర్పరచినవాడు పరిశుద్ధాత్మే. ఈ సంఘమే యేసుక్రీస్తు శరీరం. సంఘం ఈ భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక పరిచర్య ముగిసినట్లే. పరిశుద్ధాత్మ చెడుగును అడ్డగిస్తాడు. సైతాను వశంలో ఉన్న లోకంలో సైతాను ఎందరినో గుడ్డివారిని చేశాడు. వారికి సువార్త ప్రకాశము కనపడదు. ఈ చెడుగును నిరోధించేవాడు లేకుండా సువార్త ప్రజల హృదయంలోకి ఎలా వెడుతుంది? ఈ రోజున వాక్యం ఆత్మలను చేరకుండా నిరోధించే దుష్టశక్తులున్నాయి. పరిశుద్ధాత్మ ఉండబట్టే ఈ దుష్టశక్తిని ఆయన అడ్డగించటం జరుగుతోంది. చెడుగును పరిశుద్ధాత్మ అడ్డగించడం మహాశ్రమల కాలంలో జరగదు కదా. అలాంటప్పుడు ఆత్మలు ఎలా రక్షించబడతాయి అంటారా? మహాశ్రమల కాలం సైతానుకు ఆట విడుపు. వాడు ఆ కాలంలో విచ్చలవిడిగా పట్టపగ్గాలు లేకుండా బరితెగిపోతాడు. క్రీస్తును తిరస్కరించిన లోకానికి దేవుడు తీర్పు విధించే సమయమది. అయితే ఆ సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు రక్షించబడతారు. అది ఎలా జరిగిందో ఈ 7వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. పెంతెకొస్తుకు ముందు పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగే సంఘం ఎత్తబడిన తరువాత కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. పాత నిబంధనలో పరిశోధించి చూడండి. అనేక మంది వ్యక్తులలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. అయితే పరిశుద్ధాత్మ అప్పుడు చెడుగును దౌర్జన్యాన్ని అరికట్టలేదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఎవరినీ సంఘ శరీరములోకి తేలేదు. క్రీస్తు శరీరంలోకి ఎవరికీ బాప్తిస్మమిచ్చి ఉండలేదు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ విశ్వాసులకు యేసుక్రీస్తు శరీరములోకి బాప్తిస్మమిస్తున్నాడు. సంఘం ఎత్తబడిన తరువాత ఆ పరిచర్య పరిశుద్ధాత్మ చెయ్యడు అని గ్రహించాలి. అయితే అనేకులు క్రీస్తును అంగీకరించి రక్షించబడిన వారుంటారు. సృష్టి ఆరంభములో కూడా దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతూ ఉన్నాడు. సంఘము ఎత్తబడిన తరువాత కూడా దేవుని ఆత్మ పరిచర్య ఆగదు. కాని సంఘం ఇక్కడ ఉండదు. పరిశుద్ధాత్మ అప్పుడు జరిగించే ప్రత్యేక పరిచర్య ఏదో యోహాను వివరించబోతున్నాడు. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య సమయమిది. 7వ అధ్యాయంలో 1 నుండి 3వ వచనం వరకు చూడండి. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. 4 దిక్కుల వాయువును వారు పట్టుకొని ఉన్నారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈ 4 దిక్కులు 4 మూలలు. ఒక్కొక్క దిక్కుకు ఒక దేవదూత నిలిచి ఉన్నాడు. భూమి మీద, సముద్రము మీద, చెట్టు మీద గాలి వీచకుండా చేస్తున్నాడు. ఇదంతా యోహాను చూస్తున్నాడు. ఈ గాలులు తీర్పును సూచిస్తున్నాయి. గాలులు దేవుని వశంలో ఉన్నాయి. కీర్తన 148, 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను యెహోవాను స్తుతించండి. ప్రజలు మారుమనస్సు పొందుతారని దేవుడు తన తీర్పును ఆలస్యం చేస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతము వెనుక ఉన్న ఉద్దేశ్యమిదే. ఈ గాలులను వీచకుండా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు సహనశీలి. ఈ కాలపరిమితిలో ఎందరో ప్రభువును నమ్మేవారుంటారు, ఎందరో ప్రభువును వ్యతిరేకించేవారు ఉంటారు. సూర్యరశ్మి చేత బంకమన్ను గట్టిపడుతుంది, మైనం కరిగిపోతుంది. ఈ 2 ఫలితాలు సూర్యరశ్మి వల్లనే కలుగుతాయి. ఈ అధ్యాయంలోని ప్రతిదానికి విచిత్రమైన అర్థాలు చెప్పేవారు కొందరున్నారు. అలాంటి వ్యాఖ్యానాల వల్ల
ఆధ్యాత్మిక ప్రయోజనమేమీ ఉండదు, కలవరం మాత్రమే మిగులుతుంది. ప్రభువు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్లు విని దాన్ని అమలుపరిచేవారు ధన్యులు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఇదే మాట పలుకుతోంది. ప్రభువు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచేవాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్యజీవములోనికి దాటి ఉన్నాడు. మహాశ్రమలు దేవుని మహా తీర్పు. దేవుని సంఘము ఆ తీర్పులోకి రాదు. ఫిలదెల్ఫియాకు ప్రభువు చెప్పింది ఇదే. ఓర్పు విషయమైన వాక్యము గైకొన్నావు గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను. శోధన కాలమా? అదేది? ఈ 7వ అధ్యాయంలో యోహాను చెబుతున్న కాలమే అది. లేఖనాలనే మాట్లాడనివ్వండి. శ్రోతలు గమనించండి. మరో దూత, అడుగో సజీవుడైన దేవుని ముద్రగల దూత సూర్యోదయ దిశ నుండి పైకి వస్తున్నాడు. ఈ దూత అంటున్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించే వరకు భూమికి గాని సముద్రానికి గాని చెట్లకు గాని హాని చెయ్యవద్దు. ఆ 4 దూతలకు అధికారముంది. వారు భూమికి సముద్రానికి హాని చెయ్యగలరు. ఈ ప్రత్యేక దూత బిగ్గరగా ఈ ప్రకటన చేశాడు. ఈ దూత 5వ దూత. ఈ దూతకు ఆ 4 దూతలపై అధికారమున్నది. సైతాను సైన్యంలో అధికారులకు వివిధమైన హోదాలున్నాయి. సైనికులు, సేనాపతులు, దండనాథులు ఉన్నారు. అలాగే దేవుని దూతలలో కూడా పలు విధాల అధికారము గలవారున్నారు. భూమిపైకి దేవుని ఉగ్రత, మహా తీర్పు రాబోతోంది. అందుచేత దేవుడు తన దాసులకు గుర్తు వేస్తాడు. వారి నొసళ్లపై ముద్ర వేస్తాడు. దేవుడు తన వాగ్దానం ప్రకారం తన దాసులను కాపాడతాడు. అది కాపుదల ముద్ర. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాలలో ప్రభు అన్నాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. దేవుని దాసుల నొసళ్లపైన ముద్ర, అంత్యక్రీస్తు వెయ్యబోయే మృగపు ముద్ర, ఈ 2 వేరువేరు. ఇది దేవుని దాసుల గుర్తింపు, దేవుని ప్రజల గుర్తింపు ప్రత్యేకమైనది. అంత్యక్రీస్తు ముద్ర లోకంలో క్రయ విక్రయాలకు సంబంధించింది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలన్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవ్వడూ నన్ను శ్రమ పెట్టవద్దు. నీతిమంతులు నీతిమంతులుగానే ఉంటారు, నీతిహీనులు నీతిహీనులుగానే ఉండిపోతారు. ఇదే ముద్రలోని రహస్యం. 7వ ముద్ర విప్పేలోపుగా జరిగింది ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రకటన చేసిన దూత దేవుని సైన్యంలో ఉన్నతమైన పదవి గలవాడు. దేవుని ముద్రను పొందబోయేవారు 2 వర్గాలు. ఇశ్రాయేలు జాతి నుండి వచ్చినవారు, అన్యజాతుల నుండి వచ్చినవారు. ఈ 2 వర్గాల వారికి ముద్ర వేయబడుతుంది. ఇది దేవుని ముద్ర, భద్రతా ముద్ర. ఇదంతా జరుగుతున్నప్పుడు సంఘం ఎక్కడుందనుకుంటున్నారు? మీకోసం స్థలం సిద్ధం చేశాను అన్న ప్రభువు సంఘాన్ని ఎత్తుకుపోయాడు గదా. సంఘం నూతన యెరూషలేములో సురక్షితంగా ఉంది. అయితే ఈ నూతన యెరూషలేము దిగిరావడం మనం చూస్తాము. అది వేరే సందర్భం. 6-7 ముద్రలు విప్పబడే మధ్యకాలంలో తన వారి భద్రత కోసమై ఈ విరామం అవసరమైంది. మహాశ్రమలలో తన వారి క్షేమం దృష్ట్యా దేవుడు ఈ ముద్ర వేయిస్తున్నాడు. 4వ వచనం జాగ్రత్తగా చూడండి. ముద్రించబడిన వారి లెక్క చెప్పగా నేను విన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఇశ్రాయేలీయుల విషయంలో తేదీ, సంఖ్య పేర్కొనటం జరిగింది. అన్యుల విషయంలో తేదీలు కాని సంఖ్య గాని చెప్పబడదు.
ఇది దేవుని విధానం. ప్రతిదానికి తేదీలు నిర్ణయిస్తామనే వారి మాటలు నమ్మదగినవి కాదు. మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు అసంఖ్యాకులు. అయితే ఇశ్రాయేలు జాతీయులు 144,000 మంది. కొందరు తమ సభలలో రక్షించబడిన వారు ఎంతమందో చెప్పడానికి సంఖ్యలను వాడుతున్నారు. ఈ విధంగా లెక్కించటం అసాధ్యం. ఊహలు చాలాసార్లు వాస్తవం కావు. మహాశ్రమల కాలంలో ఇది పరిశుద్ధాత్మ పరిచర్య. ఇది పరిశుద్ధాత్మ ముద్ర. వీరు రక్షించబడడానికి హామీ ముద్ర. సంఘం ఎత్తబడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ పరిచర్య ఈ భూమి మీద ఈ విధంగా కొనసాగింది. నీవు ఉత్తరం పోస్టాఫీసులో అప్పగించినప్పుడు ఆ ఉత్తరం మీద తపాలా ముద్ర పడింది అంటే ఆ ఉత్తరం బట్వాడా విషయం అది హామీ. తపాలా శాఖ అంతా ఆ హామీ వెనుక నిలిచి ఉంటుంది. మహాశ్రమల కాలంలో మాత్రమే రక్షించబడిన ఇశ్రాయేలీయులు గోత్రానికి 12,000 చొప్పున మొత్తం 144,000 మంది. వీరు ఇశ్రాయేలు జాతికి చెందినవారు. ఇది సంఘానికి సంబంధించింది కాదు, అన్యజాతులకు చెందింది కాదు. పూర్తి యూద జనాభాతో పోల్చి చూస్తే 144,000 మంది బహు స్వల్పం. అయితే మహాశ్రమల కాలంలో రక్షించబడిన శేషిత ప్రజలు వీరు. ఈ లోకంలో యూదుల జనాభా 14 మిలియన్లకు పైగా ఉన్నారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పటి నుండి ప్రతి తరంలోనూ శేషిత ప్రజలు సాక్ష్యార్థంగా ఉంటూనే ఉన్నారు. ఈ రోజున కూడా శేషిత ప్రజలు యూదుల మధ్య ఉన్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడతారు. రోమాపత్రిక 11వ అధ్యాయం 4-5 వచనాలు, దేవోక్తి అతనితో ఏమి చెబుతోంది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థముగా లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతము వస్తుంది. ఇది రాజ్య సువార్త, రక్షణ సువార్త, యేసు మరణ పునరుత్థాన సువార్త. ఈ గోత్రాల జాబితాలో యూదా పేరు మొదట ఉంది. రూబేను తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చేస్తే దేవుని ప్రజలైనా బహుమానం కోల్పోవటం జరుగుతుంది. దాను, ఎఫ్రాయిము పేర్లు ఈ జాబితాలో లేవు. విగ్రహారాధన వల్ల వారు తమ దారి తప్పిపోయారు. మరిన్ని వివరాలు వచ్చే పాఠంలో విందాము. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.